మనం గంటకు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ రైళ్లు లేదా విలాసవంతమైన ఓరియంట్ ఎక్స్ప్రెస్ గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. కానీ కోట్లాది మంది సామాన్యుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఈ రైలు ప్రయాణం ఎక్కడ మొదలైందో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సరిగ్గా 219 ఏళ్ల క్రితం అంటే 1807 మార్చి 25వ తేదీన బ్రిటన్లోని ఒక చిన్న సముద్ర తీర గ్రామంలో కేవలం ఒక గుర్రంతో లాగే బండితో ప్రపంచ రైలు ప్రయాణ చరిత్ర ప్రారంభమైందంటే నమ్మగలరా? అవును, నిజం. అది నిజంగానే జరిగింది. ఆ రోజుల్లో రైల్వే పట్టాలను కేవలం బొగ్గు, సున్నపురాయి వంటి ముడి సరుకులను రవాణా చేయడానికి మాత్రమే ఉపయోగించేవారు. అంటే ఆ సరుకులను పక్కనే ఉన్న ట్రాక్ పై నడిచే గుర్రాల ద్వారా గూడ్స్ బండిని లాక్కుపోయేవారు. మంబుల్స్ గ్రామంలోని గనుల నుంచి బొగ్గును స్వాన్సీ ఓడరేవుకు చేరవేసేందుకు 1804లోనే పట్టాలు వేశారు. అయితే ఆ పట్టాలపై వెళ్లే సరుకు బండ్లను చూసి పిల్లలు సరదాగా వాటిపై ఎక్కి సవారీ చేసేవారు. ఆ దృశ్యాన్ని చూసిన బెంజమిన్ ఫ్రెంచ్ అనే ఒక వ్యాపారవేత్తకు మనుషులను కూడా పట్టాలపై రవాణా చేయాలని అద్భుతమైన ఆలోచన వచ్చింది. అదిగో సరిగ్గా అక్కడే ప్రయాణికుల రైలు బండి నిర్మాణానికి బీజం పడింది. ఆయన వెంటనే 12 సీట్లు ఉన్న ఒక గుర్రపు బండిని సిద్ధం చేశారు. అది స్వాన్సీలోని ద మౌంట్ నుంచి ఐస్టర్ మౌత్ వరకు 5 మైళ్ల దూరం ప్రయాణించేది. దీనికి అప్పట్లో 2 షిల్లింగ్ల వరకు ఛార్జ్ వసూలు చేసేవారు. అలా ద మౌంట్ ప్రపంచంలోని తొలి రైల్వే స్టేషన్ గా చరిత్రలో నిలిచిపోయింది. అక్కడ ప్లాట్ఫామ్ లేకపోవడంతో ప్రయాణికులు పట్టాల పక్కనే ఉన్న ఒక మట్టి దిబ్బ మీద నుంచి బండిలోకి ఎక్కేవారు. ఇది వినటానికి వింతగా ఉన్న ఆధునిక రవాణా వ్యవస్థకు ఇదే తొలి అడుగు. గుర్రాలతో మొదలైన ఈ ప్రయాణం మనిషి మేధస్సుకు నిదర్శనంగా నిలిచింది. రవాణా రంగంలో వచ్చిన ఈ మార్పు ప్రపంచ దేశాల మధ్య దూరాన్ని తగ్గించటమే కాకుండా ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసింది. ఆనాడు ఒక వ్యాపారవేత్త వేసిన చిన్న అడుగు నేడు ప్రపంచాన్ని పట్టాల మీద పరుగులు పెట్టిస్తోంది. ప్రపంచ రైల్వే చరిత్రలో స్వాన్సీ రైలు మార్గాన్ని ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే అత్యధిక రకాల శక్తి వనరులను వాడిన ఏకైక రైల్వేగా ఇది రికార్డు సృష్టించింది. గుర్రంతో మొదలైన ఈ ప్రయాణం క్రమంగా ఆవిరి యంత్రాలు, గాలి శ్రమను వాడే సేల్ వ్యవస్థ, డీజిల్, గ్యాసోలిన్, చివరకు విద్యుత్ శక్తి, అయస్కాంతం వరకు రకరకాల ఇంధనాలను వినియోగించుకుంటూ ఎదిగింది. 1877లో ఆవిరి యంత్రాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రయాణికుల సంఖ్య ఊహించని విధంగా పెరిగింది. ఒక్కోసారి 15 బోగీలతో సుమారు 1300 మందిని ఇది సురక్షితంగా తీసుకువెళుతూ ఉండేది. 1928లో ఈ లైన్ ను విద్యుదీకరించిన సమయంలో బ్రిటన్లోనే అతిపెద్ద డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ ట్రామ్ కార్లను కూడా ఇక్కడే ప్రవేశపెట్టారు. ఒక్కో రైలులో 212 మంది వరకు కూర్చునే అవకాశం ఉండేది. 1940వ దశకంలో ఏడాదికి దాదాపు 50 లక్షల మంది ఈ రైల్లో ప్రయాణించారంటే దీనికున్న ఆదరణ ఏ స్థాయిలో ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ కాలంలో ఈ రైలు ప్రయాణం కేవలం ఒక రవాణా సౌకర్యం మాత్రమే కాదు, అది ప్రజల జీవితాల్లో ఒక తీపి జ్ఞాపకంలా మిగిలిపోయింది. అప్పటి ప్రయాణికులు ఆ రైలు సీట్లు మెత్తని చర్మంతో ఉండేవని, పట్టాలపై వెళుతున్నప్పుడు ఆ బండి చేసే శబ్దం ఎంతో దూరం వరకు వినిపించేదని గుర్తు చేసుకుంటారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చమురుపై ఉన్న నియంత్రణలు తొలగిపోవటంతో ప్రజలు కార్లు, బస్సుల వాడకం వైపు మొగ్గు చూపారు. పాతబడిన పట్టాల మరమ్మతులకు భారీగా ఖర్చు అవుతుందని భావించిన అధికారులు చివరకు ఈ చారిత్రక మార్గాన్ని మూసివేయాలని నిర్ణయించారు. 1960 జనవరి 5వ తేదీన ఈ రైలు తన చివరి ప్రయాణాన్ని సాగించినప్పుడు వేలాది మంది ప్రజలు విచారంతో రోడ్ల మీదకి వచ్చి తమ ప్రియమైన రైలుకు వీడ్కోలు పలికారు. అంత్యక్రియల తరహాలో నల్లటి బట్టలు ధరించి ఒక ఖాళీ శవపేటికను మోస్తూ ఆ రైలు జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. నిజానికి అదో గోల్డెన్ ఎరా అంటారు. ప్రపంచ వ్యాప్తంగా రైల్వేలు ఇంతలా అభివృద్ధి చెందటానికి బ్రిటన్ లో జరిగిన పలు ప్రయోగాలే పునాది వేశాయి. ఆవిరి యంత్రాల ఆవిష్కర్త జేమ్స్ వాట్ నుంచి మొదలుకొని రైల్వే పితామహుడు జార్జ్ స్టీఫెన్సన్ వరకు ఎందరో మహానుభావులు చేసిన కృషి కారణంగా రైలు ప్రయాణం ఒక విప్లవంలా మారింది. బ్రిటన్ నుంచి ఈ సాంకేతికత ప్రపంచమంతా విస్తరించింది. మొదట్లో గుర్రపు బండ్లు పట్టాలపై నడిచినప్పుడు అవి కేవలం గనుల అవసరాలకే పరిమితం అనుకున్నారు. కానీ మనిషి తన అవసరానికి తగ్గట్టుగా ఈ వ్యవస్థను మలుచుకున్నాడు. రైల్వే పట్టాల వెడల్పును కూడా గుర్రపు బండి ఇరుసుల ఆధారంగానే నిర్ణయించటం ఒక ఆసక్తికరమైన విషయం. ప్రాచీన రోమన్ల కాలంలో యుద్ధ రథాలు తిరిగిన బాటల వెడల్పే నేటికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టాండర్డ్ గేజ్ పట్టాల వెడల్పుగా కొనసాగుతోంది.
అంటే చరిత్ర మనకు తెలియకుండానే వర్తమానాన్ని శాసించిందన్నమాట. గుర్రాలు లాగే రైళ్ల నుంచి మనం నేడు గాలిలో తేలుతూ వెళ్లే జపాన్ మాగ్లెవ్ రైళ్ల వరకు చేరుకున్నాం. ఆనాడు గంటకు కేవలం 5 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన మనిషి నేడు గంటకు 600 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటున్నాడు. ఈ ప్రయాణంలో ఇంధనం మారింది, వేగం మారింది, సౌకర్యాలు మారాయి. కానీ పట్టాల మీద ప్రయాణించాలనే మనిషి తపన, కుతూహలం మాత్రం మారలేదు. రైలు ప్రయాణం అనేది పర్యావరణానికి తక్కువ నష్టం కలిగించే రవాణా మార్గంగా గుర్తింపు పొందింది. ఎందుకంటే రైలులో వందలాది మంది ప్రయాణికులు ప్రయాణించడం జరుగుతుంది. అందుకే నేటికి ప్రపంచ దేశాలు రైల్వే నెట్వర్క్ ను విస్తరించడంపైనే దృష్టి సారిస్తున్నాయి. స్వాన్సీలో ఆనాడు మొదలైన ఆ గుర్రపు బండి ప్రయాణం నేడు గ్లోబల్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థకు వెన్నెముకగా నిలిచింది. శిథిలమైన ఆ పట్టాల కింద ఒక గొప్ప చరిత్ర దాగి ఉంది. ఆ చరిత్రే నేటి ఆధునిక బుల్లెట్ రైళ్లకు స్ఫూర్తినిచ్చింది. మనిషి తన మేధస్సుతో ప్రకృతి సిద్ధమైన శక్తులను వాడుకుంటూ సాధించిన అద్భుతమైన విజయం ఈ రైల్వే విప్లవం. భారతదేశం విషయానికి వస్తే మన రైల్వేలు ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్లలో 2వ స్థానంలో ఉన్నాయి. అత్యంత విలాసమైన దేశంలోని అన్ని ప్రాంతాలకు రైలు సౌకర్యం ఏర్పడింది. బ్రిటన్లో గుర్రపు రైలు మొదలైన సుమారు 46 ఏళ్ల తర్వాత, అంటే 1853 ఏప్రిల్ 16వ తేదీన భారతదేశంలో మొదటి రైలు పట్టాలెక్కింది. ముంబైలోని బోర్బందర్ నుంచి థానే వరకు 34 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ఆ రైలు మన దేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఆనాడు 3 ఆవిరి ఇంజన్లు, సాహిబ్, సింధ్, సుల్తాన్ అనే పేర్లతో 14 బోగీలను లాగుతూ 400 మంది ప్రయాణికులతో సాగిన ఆ ప్రయాణం నేడు రోజుకు 2 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేరుస్తోంది. భారతీయ రైల్వేలు మన దేశానికి జీవనాడి వంటివి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రజలను అనుసంధానిస్తున్నాయి. ఒకప్పుడు బ్రిటిష్ వారి స్వార్థం కోసం బొగ్గును తరలించడానికి వేసిన ఈ పట్టాలు కాలక్రమేణా భారతీయుల పాలిట వరప్రసాదంగా మారాయి. నేడు మనం ప్రపంచ స్థాయి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను సొంతంగా తయారు చేసుకునే స్థాయికి ఎదిగాం. ముంబై, అహ్మదాబాద్ మధ్య రాబోయే బుల్లెట్ రైల్ కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గుర్రాలు లాగే బండ్లతో మొదలైన ఆనాడు బ్రిటన్ లో పుట్టిన ఆ విప్లవం నేడు డిజిటల్ సిగ్నలింగ్ మరియు హై స్పీడ్ రైళ్లతో సరికొత్త రూపం దాల్చింది. రైల్వే స్టేషన్లు కూడా నేడు విమానాశ్రయాలను తలపిస్తున్నాయి. సామాన్యుడి నుంచి కోటీశ్వరుడి వరకు ప్రతి ఒక్కరూ రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే అందులో ఒక రకమైన భద్రత, సామాజిక అనుబంధం ఉంటుంది. 200 ఏళ్ల క్రితం స్వాన్సీ తీరంలో బెంజమిన్ ఫ్రెంచ్ కన్న కళ నేడు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది కలలను నిజం చేస్తోంది.